దాయ సర్వధనేశాయ దేహి మే ధనం స్వాహ. ఓం ధనదాయ సర్వధనేశాయ దేహి మే ధనం స్వాహ. ఓం నవే వర్షే ఇలాదేవి లోక సంవర్ధని కామరూపిణి దేహి ధనం స్వాహ. ఇప్పుడు ఈ మంత్రం విన్నారే, ఎందుకు చెప్పించానో తెలిసిన? ఈ మంత్రాన్ని ఒక ఆకు మీదో కాగితం మీదో రాసి మన ఇంట్లో బియ్యం డబ్బాలో కానీ, వ్యవసాయదారులు వాళ్ళ ధాన్యం పోస్తారు నిలవ కదా, దాంట్లో కానీ, రైస్ మిల్లర్స్ వాళ్ళకి చాలా అవసరం బాబోయ్, అసలు మీకోసమే వాళ్ళు వచ్చింది, రాక ఇవాళ అందుకే వచ్చినట్టున్నాం. ధాన్యరాశి మీద ఉంటే ధాన్యాభివృద్ధి అద్భుతంగా కలుగుతుంది. ఇది 352వ పేజీలో ఉంటుంది. ఎందులో ఉంటుంది? ఎందుకని? తర్వాత వెళ్ళాక గురువు గారండి ఇందాక మీరు చెప్పించినప్పుడు మేము చూసుకోలేదండి అని అడుగుతారు. అప్పుడు మళ్ళీ నేను ఈ పుస్తకం అంతా వెతకలేను మీకోసం. అగ్ని పురాణంలో ఎన్నో పేజీలో ఉంది? 352వ పేజీ, ఫస్ట్ పార్ట్, మళ్ళీ మొదటి భాగం. 2 భాగాలు ఉన్నాయి కదా ఇందులో. మొదటి భాగంలో 352వ పేజీలో ఉంది. శ్లోకం అయితే 52వ శ్లోకం. ఎన్నో శ్లోకం? 52వ శ్లోకం. అది 121వ అధ్యాయం. ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఎప్పుడోకప్పుడు వస్తారు పాపం. ఏమంటే మా ఇంట్లో బియ్యం మీద వేసుకుందాం అనుకుంటున్నానండి, మాకు వ్యవసాయం ఉందండి, మాకు మిల్లు ఉందండి, మాకు ఇల్లు ఉందండి, అందులో పెట్టుకోవాలనుకున్నప్పుడు వెతకక్కర్ లేకుండా తొందరగా దొరకడానికి వీలుగా పెట్టాం. దీన్ని ఏం చేయాలని చెప్పాడు మళ్ళీ చెప్తున్నాను. ఆకు మీద నెంబర్ 1. ఆకు మీద కూడా పెన్తో చాలా తేలికరాయి, చేమర్రాకో కొంచెం ఎండబెడితే దాని మీద దాన్ని బాల్ పెన్ అంటాం, బాల్ పెన్తో రాసేసి పెట్టుకోవచ్చు. లేదా కాగితం మీద రాసుకోమన్నాడు. ఏదో ఒక పత్రం మీద రాసి ఈ మంత్రం ధాన్యరాశి మీద ఉంచితే ధాన్యాభివృద్ధికి అలా అవుతుంది. అయ్యేట్టుగా డెవలప్ అవుతాడు. ఒకేసారి ఏదో 10 బస్తాలు 50 బస్తాల కింద తెల్లారిసరి మారిపోతాయని అంటలా. నీ ధాన్యం అభివృద్ధి చెందుతుంది, నీ వ్యాపార అభివృద్ధి వస్తుంది. ఈ ధాన్యం బయటికి తీసి అమ్మడానికి మంచి నక్షత్రాలు ఏమేంటంటే 3 పూర్వ, అంటే పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వభద్ర, విశాఖ, ధనిష్ట, శతభిష. ఈ నక్షత్రాల్లో ధాన్యం బయటికి తీ, చూసుకో. సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు దేవత ప్రతిష్ఠ, ఆరామ తటాక వాపి ప్రతిష్ఠ చేయటం చాలా లాభం. ఎప్పుడైనా గుళ్ళు కట్టించినప్పుడు ధ్వజస్తంభం పెడతాం కదా గుడికి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉన్నటువంటి ఆలయములకు ఉత్తరాయణ పుణ్యకాలం శ్రేష్టం. అదే పీఠములకైతే కార్తీకము, మార్గశిరము, మాఘము, చైత్రము, ఫాల్గుణము, వైశాఖం ఇవి ఎక్కువ శ్రేష్టం అన్నమాట. సన్యాసాశ్రమమునకు ఉత్తరాయణ పుణ్యకాలం ఎక్కువ శ్రేష్టం. అదే మహానుభావులు సద్గురువులు ఏదైనా చెబితే ఇంక దానికి మాత్రం తిథితో, వారంతో, నక్షత్రంతో సంబంధంలా. హఠాత్తుగా సత్యసాయి బాబా ఎవరో పిలిచి ఇదిగో నీకు సన్యాసం ఇస్తున్నాను అన్నారు అనుకోండి, వీళ్ళు ఎవరికైనా, నన్ను మా గురువుగారు ఉత్తరాయణ దాకా ఆగమన్నారు అనడానికి లేదట. ఆయన ఇస్తే ఇంక మీకు తిరుగులేదు. గుర్తుపెట్టుకోండి, మహానుభావుల విషయంలో మాత్రం ఇంక తిరుగులేదు. కొంతమంది ఉన్నారు మన దేశం కోసం, మన పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళ కాలంలో మనం బతుకుతున్నాం. నేను ఇన్నిసార్లు చెబుతున్నాను, అది గుర్తుపెట్టుకోండి. పీఠాధిపతుల్ని, సద్గురువుల్ని అనుక్షణం పరమ వినయంతో భజించండి. మళ్ళీ మాట మాట్లాడకుండా చెయ్యండి. దానివల్ల వచ్చే ఫలితం ఇవాళ తెలియదు మీకు, చాలా కాలం తర్వాతైనా తెలుసుకుంటారు. అందుకని చెబుతున్నాను అన్నమాట. మహానుభావుల దగ్గర మాత్రం ఎప్పుడు తలెగరేయకండి, అలా పడిపండి అంతే, కాళ్ళకి నమస్కారం చేయండి. దానివల్ల మాకేంటి లాభం అని అనకండి. మీకేం లాభమో మీకు పరమాత్మ చూపిస్తాడు. నన్ను నమ్మకండి, వ్యాసుని నమ్మండి, కానీ నన్ను నమ్మండి, ఎందుకంటే గురువుని కాబట్టి. ఇది చెప్పింది వ్యాసుడైనా ఆ వ్యాసుడి వాక్కుని గురు రూపంలో నేను చెబుతున్నాను కనుక దీనిలో అన్ని దివ్య శక్తులు, అఖండ శక్తులు ఉన్నాయి. ఇవాళ మనం కొంతమంది మహానుభావుల సన్నిధానంలో తిరుగుతున్నాం. ఆ మహానుభావులు శరీరం విడిచిపెట్టాక అప్పుడు తెలుస్తున్నారు, రే ఆ సమయంలో మనం ప్రత్యక్షంగా వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయామే అని ఏడుస్తాంట. తర్వాత ఏడ్చినప్పుడు రమ్మంటే వాళ్ళు రారు, గుర్తుపెట్టుకోండి. దగ్గరున్నప్పుడు మనకి తెలియదు. దగ్గరున్నప్పుడు అర్జునుడు ఏమన్నాడు? కృష్ణుడిని తెలుసుకోలేక మాధవ, యాదవ, రే బావా అని కూడా అన్నాడు. రే మాధవ అన్నట్ట. విశ్వరూపం చూశాక ఏడుస్తాడండి పశ్చాత్తాపంతో. నేను ఎంత అజ్ఞానిని, ఎంత మూర్ఖుణ్ణి. హే కృష్ణ, హే మాధవ, హే సఖేతి
ఎన్ని మాటలు అన్నాను, కృష్ణ అన్నాను, మాధవ అన్నాను, యాదవ అన్నాను, సఖ అన్నాను. అన్నం తింటున్నప్పుడు చేత్తో ఒక్కసారి కొట్టేవాణ్ణి, వేళాకోళం వాడేవాణ్ణి. ఇంతటి ప్రభువు అని తెలియలేదు, నా పాపాన్ని క్షమించమన్నాడు. ఆయన నవ్వాడు. నేను కావాలని నీకు బావగా పక్కన నటించాను రా అన్నాడు. తర్వాత ఆయన అంచేత ఒక్కోసారి మనం తెలియక అతి పరిచయం వల్ల ఎగురుతాం, ఆ తర్వాత బాధపడతాం. బాధపడేసరికి అప్పటికి జరగవలసిన అపచారం జరిగిపోతుంది అనమాట. అర్జునుడిని అయినా ఆయన అనుగ్రహించాడు. శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టాక అప్పుడు ఏడుస్తాడు ఆయన. అర్జునుడు నేను జీవితంలో అదృష్టవంతుణ్ణి దురదృష్టవంతుణ్ణి అంటాడు ఆయన. అదృష్టవంతుణ్ణి, అంతటి భగవంతుడితో పాటు ఒకే మంచం మీద పడుకోగలిగా, ఆయనతో తిరగగలిగా, ఆయన విశ్వరూపాన్ని చూడగలిగా. విజయ ధనంజయ హనుమధ్వజ అర్జున ఫల్గునాయని తన భుజముల కడరాకకు పోకకు చీరుచుండు. అన్నయ్య విజయ అన్నాడు, ధనంజయ అన్నాడు, హనుమధ్వజ అన్నాడు, ఫల్గున అన్నాడు. తన భుజం నా భుజానికి తగిలేలాగా తిప్పాడు, నన్ను అంటిపెట్టుకు తిరిగాడు. ఇవాళ ఆ గురువు చివరి క్షణాల్లో నాకు చెప్పకుండా మాయమైపోయాడు. నేను అంత దురదృష్ట జీవిని అని ఏడుస్తాడు. చివరి క్షణాల్లో ఎందుకు గురువు గారు కనపడకుండా పోయాడు? జగద్గురువు కృష్ణుడు అంటే బతికున్న రోజుల్లో ఎంత భక్తి ఎంత పూజ చూపించినా అప్పుడప్పుడు కొంచెం అహంకారం పడగిప్పేదిట అర్జునుడికి కూడా. ఏంటి మా బావ ఎంత దేవుడైతే మాత్రం నా దగ్గరికి వస్తేనే మావాడే నా చేతిలో తిరుగుతున్నాడు, నేను లేతే మా బావకి అన్నం ఎక్కుతుందేంటి అనుకునేవాట. అప్పుడప్పుడు వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నా నేను అనుకునేవాట. ఈ చిన్న అహంకారంతో ఎంత శిక్ష వేశాడండి, ప్రాణం పోయేటప్పుడు దగ్గర లేకుండా చేసాడండి. అందుకే అర్జునుడు చచ్చి ఆ తర్వాత నరకానికి వెళ్ళి అప్పుడు స్వర్గానికి వెళ్ళవలసి వచ్చింది. చూసారా, అర్జునుడికే దిక్కులేదు. ధర్మరాజు ఒక్కడే శ్రీకృష్ణుడి నిజమైన తత్వం అర్థం చేసుకున్న ధర్మమూర్తి. అందుకే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, శరీరంతో స్వర్గానికి వెళ్ళి అదృష్టం ఎవరికి పట్టింది? ధర్మరాజుకు పట్టింది. అర్జునుడు చచ్చిపోయి నరకానికి వెళ్ళాడు తెలుసుగా మీకు. చచ్చిపోయాక ధర్మరాజు ఒక్కడే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళితే అంతా కనపడుతున్నారు కానీ పాండవులు నలుగురు కనపడ్డంలా, ద్రౌపది కనపడలా, కర్ణుడు కనపడలా, మిగతా దిక్కుమాలాడు దుర్యోధనుడు కనపడ్డాడు వేరే స్వర్గంలో. అప్పుడు ఆయన బాధపడి, ఇదేంటండి ఈ దిక్కుమాలిన దుర్యోధనాదులు కనపడుతున్నారు అంటే వాళ్ళు యుద్ధంలో చచ్చి పైకొచ్చారయ్యా, వీర స్వర్గం అంటారు దాన్ని. ఓహో, మరి మా వాళ్ళేరి, మీ వాళ్ళు కావాలంటే ఈ దూతతో వెళ్ళమన్నారు. ఆ దూత తీసుకెడితే అది నరకం, నరకంలో ఉన్నారట వాళ్ళు. ఇదేంటి కటిక చీకటేమిటి, దరిద్రపు వాసన ఏమిటి అంటూ ఉంటే ఎంతలో కొన్ని గొంతుకులు, మహానుభావ నువ్వెవడవో ఇక్కడ ఉండు, నువ్వు వెళ్ళిపోకు, నువ్వు ఉంటే మాకు చల్లగా ఉంది, సుఖంగా ఉంది, మా ప్రాణం లేచొచ్చింది, ఇప్పటిదాకా మేము నరకయాత్ర అనుభవిస్తున్నాం అన్నారట. అలాగా నా రాకతో మీకు సుఖం వచ్చిందా, ఇంతకీ మీరెవరు అన్నాడు ఆయన. నేను అర్జునుణ్ణి, నేను భీముణ్ణి, నేను ద్రౌపదిని, నేను నకులుణ్ణి, నేను సహదేవుణ్ణి, నేను కర్ణుణ్ణి అన్నారట వాడు. నా వాళ్ళు నరకానికి వచ్చారా? అదే యుద్ధంలో చచ్చిపోయిన కర్ణుడు కూడా నరకానికే వచ్చాడా? కానీ దుర్యోధనుడు అక్కడికి వెళ్ళాడు ఏమిటి అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, దుర్యోధనుడు తాత్కాలికంగా యుద్ధంలో చచ్చిపోయి వీర స్వర్గానికి వచ్చాడు. ఆ స్వర్గం శాశ్వతం కాదు, తర్వాత పాపాలు అనుభవించడానికి పోతాడు. మీ వాళ్ళు బతికున్న రోజుల్లో నాయన ధర్మరాజా, ధర్మమూర్తి అయిన కృష్ణుడిని దైవమని గుర్తించలేక కృష్ణుడి దగ్గర పిచ్చమాటలు మాట్లాడారు. అర్జునుడు ఎన్ని మాటలు మాట్లాడాడో తెలుసా అండి? మీలో కూడా అప్పుడప్పుడు గురువుగారి దగ్గర తలక ఎగరేసి ఇష్టొచ్చని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆనాడు అర్జునుడే మాట్లాడేట. కావాలంటే చూడండి ఒకసారి, భారతంలో ద్రోణపర్వంలో అర్జునుడిని కృష్ణుడు రక్షించాడు ఇలా నారాయణాస్త్రానికి ఎదురుగుండా. ఛీ, నన్ను చులుక చేసి మాటలు వేయునేటికి నన్ను చులకం చేస్తావా? ఆ బాణాన్ని నేను జయించలేనా? నాకు అడ్డం వచ్చి నన్ను రక్షిస్తావా? నన్ను అవమానపరిచావన్నాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు? నా కొడుకు చచ్చిపోతే రక్షించలేదు అన్నాడు ఒకసారి. ఇలా రెండు మూడు సార్లు కదలండి, దాదాపు యుద్ధపరంలో 5-6 సార్లు కృష్ణుడిని ఇష్టోత్తడు మాట్లాడేశాడు. తర్వాత పశ్చాత్తాపడితే ఏం లాభం? ఆ కోపంలో అనేశాడు. ఆ పాపం అనుభవించడానికి ముందు నరకానికి వెళ్ళాట, అన్ని పుణ్యాలు చేసి కూడా. ఇంకా భీముడి సంగతి చెప్పేదే ఉంది. రాయిబారానికి వెళ్లే ముందు కృష్ణుడి మీద ఎలా ఎగిరాడో మీకు చెప్పక్కర్లా. ఏమన్నాడో తెలుసా? యాదవుడివి నీకేం తెలుసయ్యా నా గురించి అన్నాడంటే. ముసలిది మేని మాసికలు మూసిన వీరుని సంహరించుట. ఏం వేషాలు వేస్తున్నావా? ఎక్కడో ముసలి జరా అని పేరు కలిగిన ఒక రాక్షసు ఉందిలేండి. జరా అంటే ముసలిది అని. ఆ రాక్షసి ఇలా 2 ముక్కలు విడిపోయిన జరాసంధుడిని అతికించింది. దాన్ని చంపడమా? చంపించడానికి పిచ్చి తెలివితేటలతో సమాధానం చెప్పడమా?
కృష్ణ నేను వీరుణ్ణి అని కృష్ణుడిని తిట్టాడు. ఆ పాపానికి భీముడు నరకానికి వెళ్ళాడు. ఇక నకుల సహదేవాదులు కృష్ణుడు పెద్ద తెలివైనవాడు అంటారు, ఏం తెలివితేటలో మా ముందు ఆయనంతా అనుకున్నారట. పాపం కృష్ణుడికి లౌకిక వ్యవహారం ఏం తెలుసు మాకు తెలిసినట్టని. ద్రౌపది మా అన్నయ్య మా ఇంటికి వచ్చినప్పుడు నా చేత అన్నంతా పెవడ తిండు, నేనే జీడిపప్పు కిస్మిస్ చేసి ఆయనకి పాయసం చేసి పెట్టాలి, నేనే ఆయనకేమో పాలు పోయాలి. ఆవు పాలు బాగా ఇష్టం కదా, నెయ్యేసి వెన్నేసి పెట్టేది ఇట్లండి. నిజమే, అందులో ఆవిడ చేసిన మాట నిజమే. కానీ నేను తప్ప ఆయనకి ఇలా చేసేవాడు మరోడు లేడు. ఈ సేవాభాగ్యం నాకు దక్కింది, అందుకే కృష్ణుడు నాకు వస్త్రాలు ఇచ్చాడు అని నిజానికి ఎంతో భక్తురాలు. ఆ చిన్న దోషం, ఆ చిన్న దోషానికి నరకానికి వెళ్ళిందిట. అంతటి పరమ పతివ్రత తరుణీ శిరోమణి లాంటి ధర్మాత్మురాలికి కూడా ఇంత అహంకారానికి, చిన్న అహంకారానికి, అది పెద్ద గొప్పదేం కాదు, దానికే నరకం వచ్చిందిట. ఇక కర్ణుడు, కృష్ణుడు వచ్చి పాండవులు నీ సోదరులయ్యా, నేను కృష్ణుడిని దేవుణ్ణి, నేను చెబుతున్నాను వాళ్ళ వైపు చేరు అంటే కృష్ణుడిని తిరస్కరించాడు. పైగా నువ్వు మూర్ఖుడివి అని యుద్ధరంగంలో తిట్టాడు కృష్ణుడిని. యుద్ధం చచ్చిపోయే ముందు నువ్వు అధర్మం చేస్తున్నావు అన్నాడు. కృష్ణుడు అధర్మం చేశాడా? ఆ దోషం వల్ల యుద్ధంలో చచ్చిపోయిన వాడు వీరస్వర్గానికి వెళ్ళవలసి ఉండి కూడా అక్కడికి పోయాడు. కానీ దోషాలు చిన్నవి గనక వాళ్ళు ఈ నరకం అనుభవించారు. ఆ నరకం పోతుంది తర్వాత. సరే, ఇప్పుడు ధర్మరాజు ఏమన్నాడు, మీకోసం నేను ఇక్కడే ఉంటాను, మీరు నరకంలో ఉంటే నేను స్వర్గానికి ఎలా పెడతాను, నేను రావడం వల్ల మీకు నరకంలో చల్లదనము, హాయి, ఆనందము, సుఖము కలిగాయి, కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను, నేను స్వర్గానికి రానన్నాడు. అంతే. అప్పుడు ఇంద్రుడు వచ్చి బాధపడకయ్యా, పాపం వాళ్ళు చిన్న దోషాలు చేశారు, ఆ చిన్న దోషం కనుక అట్టే పెడితే ఎప్పుడో ఒకప్పుడు అది పెరిగిపోయి వాళ్ళని చివరికి స్వర్గం నుంచి పతనం చేస్తుంది. వాళ్ళని రక్షించడానికే ఆ పాపం పోయేదాకా నరకంలో అట్టే పెట్టా. నరకంలో అట్టే పెట్టడంలో శిక్ష లేదట. ఆ మురికి గుంటల దగ్గర, ఆ చీకట్లోనూ, ఆ వేడి దగ్గర కూర్చోబెట్టారంతే, చాలు. ఆ మాత్రమే. మలమూత్రాలు చుట్టూతా పెట్టి అందులో కూర్చోరా మధ్యలో అంటే చాలదో గంట చాలండి. శిక్ష ఇయ్యాలంటే నన్ను ఏం చేసింది మా అమ్మవారు, నాకు కూడా చిన్న దోషం ఏదో ఉంది, అందుకని చేపలు బరుకో వాడు పక్కన పెట్టింది. రోజు ఆ బరుకు ఆదివారం వచ్చిందంటే మసాలా వాసన. నేనే కాదు, మీ అందరూ అనిపిస్తున్నారు వాళ్ళ ఏలూరులో. అనుభవించిన వాళ్ళు ఎవరున్నారు? పూర్వం అగ్రహారంలో ఉండేది, కానీ ఇప్పుడు అగ్రహారాలు కూడా ఉగ్రహారాలు అయిపోయాయి. అంచేత ఆ బరుకో ఆ దిక్కుమాల వాసన పీలుస్తాం, అదే చాలు, నరకం అయిపోయినట్టే. ఇక చిన్న దోషం ఉంటే, పెద్ద దోషం ఉంటే దానికి ప్రాయశ్చిత్తం లేదనుకోండి, వేరే విషయం. ఆ తర్వాత ఆ ప్రాయశ్చిత్తం అయిపోయింది, వెళ్ళిపోయారు స్వర్గానికి వాళ్ళు. ఇంత ఎందుకు చెబుతున్నానంటే, మహాసాధకులకి చిన్న దోషానికి ఇలా వస్తే ఇంకా సామాన్య సాధకుల సంగతి చెప్పేది ఏమున్నది? అందుకని ఏం చెప్పాడు అంటే, ఇక్కడ ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఆయా కాలములలో ఆయా వ్యక్తులు ఈ పనులు చేయటం వల్ల వచ్చేటటువంటి నష్టమును మనం మర్చిపోకూడదు, వాటి వల్ల వచ్చే లాభం తెలుసుకోవాలి. వీటన్నిటినీ కూడా మహానుభావులైన సద్గురువులు మనకు అందజేశారు. వాళ్ళు చెప్పారు అని చెయ్యాలి తప్ప తక్కిన వేళ్లలో మాత్రం ముహూర్తాల విషయంలో మన సొంత వెత్తనం చేయకూడదని చెబుతున్నాను. అది మహానుభావులు ఏదైనా చేస్తారు, వాళ్ళు చెబితే దానికి తిరుగులేదు. వాళ్ళు ఉపనయనం ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క దక్షిణాయనంలో చేయంటే చేయటమే, ప్రతిష్ఠ చేయంటే చేయటమే, తక్కిన వాళ్ళకి నియమం అంటున్నాడు ఈయన అగ్నిహోత్రుడు వశిష్ఠుడి ద్వారా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు అమావాస్య అయ్యాక వచ్చే ద్వాదశి తిథిలో శ్రీ మహావిష్ణువుకి శయనోత్సవం చేస్తున్నాం. ఇప్పుడు మనకి లక్ష్మీనారాయణ ఉత్సవ విగ్రహాలు వచ్చే వారంలో కార్తీక మాసంలో వస్తున్నాయి పీఠానికి. ఆ వచ్చినప్పుడు వాటికి తరచుగా కళ్యాణం చేస్తూ ఉంటాం. చాలా అద్భుతమైన విగ్రహాలు వస్తున్నాయి. ఆ కళ్యాణంలో కూడా శయనోత్సవం అని ఒక ఉత్సవం పెట్టారు. అంటే స్వామివారిని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతాం అన్నమాట. జో అచ్యుతానంద జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద దో. ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ విగ్రహాలను ఊపి శయనోత్సవం చేస్తాం చూసారా? ఆ ఉత్సవానికిట ఎప్పుడైనా చేయొచ్చు, కానీ సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు గాని, అమావాస్య తర్వాత రోజు గాని, ద్వాదశి వస్తుంది కదా, ఆ ద్వాదశి నాడు చేయమన్నాడు. చాలా మంచిది అన్నాడు. అప్పుడు చేస్తే గ్యారంటీ వైకుంఠం కార్డు, వైకుంఠంలో గ్రీన్ కార్డు ఇచ్చేస్తారు మనకి. అమెరికా గ్రీన్ కార్డు సంపాదించాలనుకుంటారేటి? వైకుంఠంలో గ్రీన్ కార్డు సంపాదించండి, అక్కడ ఉండడానికి వీలుగా. సూర్యుడు సింహరాశిలో కాని తులారాశిలో కాని ఉన్నప్పుడు, అమావాస్యానంతరం వచ్చే ద్వాదశులలో కాని,
అమావాస్యానంతరం వచ్చే ద్వాదశి అంటే శుక్లపక్ష ద్వాదశి అని చెప్పడానికి అలా చెబుతాడు టెక్నిక్గా. శుక్లపక్ష ద్వాదశిలో విష్ణువు యొక్క పరివర్తనోత్సవము, జాగరణోత్సవం చేయటం మంచిది. అమ్మవారికి, దుర్గాదేవికి జాగరణాన్ని చేస్తాం. అంటే ఏంటి? అమ్మవారిని లేపి అమ్మవారికి అభిషేకం చేయటం. ఇది సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు కానీ, శుక్లపక్ష అష్టమి నాడు కానీ. అష్టమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండోయ్. పారాయణలకి అమ్మవార్లకి అష్టమి, నవమి, చతుర్దశి చాలా ప్రీతి, గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే అష్టమండే, పైగా ఆదివారం అండే, ఈ రోజు మేము సుందరకాండ చేసుకోవచ్చా అండి, సప్తశతి చేసుకోవచ్చా అండి అని కొందరికి అనుమానాలు వస్తాయి. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః. అష్టమి, చతుర్దశి, నవమి ఇవి చాలా ప్రీతిపాత్రం అమ్మవారికి కొన్ని పారాయణలకి. అందులో శుక్లపక్ష అష్టమి వస్తే అది మరీ మంచిది. ఆనాడు దుర్గా జాగరణం చేయటం ఇంకా మంచిది. ఇంకా త్రిపాద నక్షత్రాలు, భద్ర, ద్వితీయ, సప్తమి, ద్వాదశులు, రవి, శని, మంగళవారాలు అవి త్రిపుష్కర యోగం. ఈ త్రిపుష్కర కాలంలో కనుక అభిషేకాలు చేస్తే, జలాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేస్తే విగ్రహాలకి ఇంకా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. మానవుడికి శాశ్వత శ్రీకైవల్యం వస్తుంది. మానవులు ఇంద్ర పూజ చేయడానికి స్వాతి నక్షత్రం రాకుండా ఉన్న ముందు రోజున్న తిథుల్లో, అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునరోసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త ఈ నక్షత్రాల్లో స్వాతి రాకూడదు. ఆ ముందున్న నక్షత్రాల్లో ఇంద్ర పూజ, ఇంద్రధ్వజారోపణ చేస్తే చాలా మంచిది. ధ్వజారోపణం తెలుసుగా మీకు. ఇప్పుడు రామకోట్లు అలాగే బ్రహ్మోత్సవాలు ఏం చేస్తున్నారు? ఇంద్రధ్వజం ఫలానా వాడు చేస్తున్నాడు, హనుమధ్వజం ఫలానా వాడు చేస్తున్నాడు, అయ్యప్ప ధ్వజం ఫలానా పుల్లారావు గారు చేస్తున్నారు, ఫలానా దెబ్బారావు గారు ఆంజనేయ ధ్వజం వేస్తున్నారు, ఇలా రాస్తున్నారు కదా. ఈ ధ్వజాలకు చెప్పారండో, గుర్తుపెట్టుకోండి ఏమేమి నక్షత్రాలు మంచివో. అలాంటిప్పుడు చేయటం వల్ల, ఆ ధ్వజారోపణ చేయటం వల్ల లాభం కలుగుతుంది. లేకపోతే ధ్వజం నాటిన ఒకటే, నాటకపోయిన ఒకటే. సాధారణంగా ధ్వజం తీసేస్తాం ఆఖరి ఉత్సవాలు అయ్యాక. అది శ్రవణంలో కానీ, అశ్వినిలో కానీ, వారం అంతంలో కానీ. వారాంతం అంటే ఏమిటంటే సోమ, మంగళ, బుధ, గురువారాలు తప్పి మిగతా 3 రోజుల్ని వారాంతం అంటారు. అంటే ఏమిటి? సోమ, మంగళ, బుధ, గురువారాలు విడిచిపెడితే శుక్ర, శని, ఆది ఈ మూడింటిని వారాంతం అంటారు. వీటి కాలంలో విసర్జన చేయటం చాలా మంచిది. సూర్యుడు గ్రహణంలో ఉన్నప్పుడు, అంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఏ దానం చేసినా అది సువర్ణ దానమే, గుర్తుపెట్టుకోండి. సూర్యుడు పట్టు వచ్చినప్పుడు, గ్రహణం పట్టినప్పుడు, సూర్యగ్రహణం వచ్చినప్పుడు అని చెప్పడానికి ఇన్ని మాటలు చెప్తున్నాడు. సూర్యగ్రహణ సమయంలో చెప్పులు దానం చెయ్యి, గొడుగు దానం చెయ్యి, జలదానం చెయ్యి, వస్తుదానం చెయ్యి, అన్ని ఏమంటున్నాడు? సర్వం హేమసమం దానం సర్వే బ్రహ్మ సమాద్విజా. అన్ని బంగారం దానంతో సమానమే. ఆ మధ్యన కురుక్షేత్రంలో స్నానానంతరం ఒక ఆవిడ చేపలు నా చేతిలో పెట్టింది. అన్ని బంగారం దానం అన్నారు కదండి, చేపలు మీ చేతిలో పెడుతున్నాడు. చేపలు దానం చేయమంటే అవి కూడా బంగారం దానం అంటే నేనేం చెప్తున్నాను, నాకేం ఉపయోగంలా. అవి ఎవరికి ఇస్తే వాళ్ళకి ఉపయోగం తప్ప, అంచేత అవి మాత్రం తినడానికి పనికొచ్చే మాంస పదార్థములు మాత్రం చెయ్యకూడదని చెప్పడానికి మళ్ళీ చెబుతున్నా. ఈ మధ్యన చాలా తమాషాలు జరుగుతున్నాయండో. జరిగింది చెప్పమంటారా? కరీంనగర్ జిల్లాలో ఓసారి ఒక ఉపన్యాసానికి వెళ్ళాం. ఏం దానం చేసిన బంగారం ఏంటి? వాళ్ళు ఏమనుకున్నారంటే కోడిగుడ్డు మాంసాహారం కాదు కదంటే ఒక అరడదను కోడిగుడ్లు అట్టుకుని దానం చేశాడు ఒకడు. కోడిగుడ్లు, బాతుగుడ్లు, కుక్కగుడ్లు, పొడగుడ్లు ఇవి కూడా దానం చేయడం మొదలెడితే శ్రీరామచంద్ర ప్రభు అని. అంచేత అవన్నీ పనికిరావు. దానము చెయ్యడానికి పనికొచ్చే పదార్థములు కూరగాయలైతే శాకములే పనికొస్తాయి. అంచేత తక్కినవి ఏవి పడితే మాత్రం తొందరపడి చేయకూడదు, కొంచెం తెలుసుకోండి. ఉల్లిపాయ ఎట్టి పరిస్థితుల్లో దానమునకు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయ దానం చేయటం అంటే నరమాంస దానంతో సమానం. ఏమిటి? కూరగాయలు స్వయంపాకం పట్టుకొచ్చి, ఆయన అందరూ అయ్యప్ప దీక్షలో ఉండగా పట్టుకొచ్చి స్వయంపాకం ఇస్తున్నామంటే నది ఉల్లిపాయ ఇస్తే ఏమవుతుందో తెలుసా? నరమాంసమే డింగ్ 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 అని పట్టుకొచ్చేసి. అలాంటి దానాలు చేయకూడదు. తక్కినవన్నీ కూరగాయలు పనికొస్తాయి. సకల జలములు గంగాజల సమానములే గ్రహణ సమయంలో. అప్పుడు గ్రహణ సమయంలో ఆఖరికి నూతిలో స్నానం చేసిన పుణ్యమే, ఎందుకంటే అది కూడా గంగాజలమే.
ఆ సమయంలో బ్రాహ్మణుడు ఎవడైనా సరే వాడు బ్రహ్మసదృశుడే. గ్రహణ సమయంలోట బ్రాహ్మణ్ణి వాడు వీడు అని ఆలోచించకూడదట. అంతా బ్రాహ్మణోత్తములంతా బ్రహ్మతో సమానమే. ఆ సమయంలో సిగరెట్ కాల్చిన ఇష్టం వచ్చినట్టున్నా ఆ సమయంలో వాడికి నమస్కారం చేసి దానం చేసేస్తే కూడా బ్రహ్మదేవుడికి దానం చేసిన ఫలితం వస్తుంది. తక్కిన వేళల్లో కొంచెం వెనక ముందు చూడాలి తప్ప గ్రహణ సమయంలో ఆలోచించకు. కనపడితే చాలు. పంది పొర్లిన గుంటలో స్నానం చేసినా పర్వాలేదు, మొత్తమే స్నానం చేయి నువ్వు. గ్రహణ సమయంలో స్నానం ఆపకు. ఏమీ దొరకకపోతే వాటర్ ప్యాకెట్ తీసుకుని కాస్త నెత్తి మీద చల్లుకుని స్నానం అనుకున్న గ్రహణ స్నానమే అవుతుంది. అందుకే అంటే మానకుండా ఉండమని చెప్పడానికి చెప్పాడు తప్ప నిజంగా పంది పొర్లే గుంటలో స్నానం చేయమని కష్టమా లేని వెళ్ళి అక్కడ. ఇక భరణి అనేటటువంటి నక్షత్రంలో ఎట్టి పరిస్థితులలోనూ నువ్వుల దానం చేయకూడదు, మిగిలినవన్నీ పనికొస్తాయి తప్ప. ఇంకెక్కడి నుంచి ఏం చేశాడంటే అద్భుతమైన సూతకాది బాధా విశేషాలు చెప్పాడు. ఇవి కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి మైలు గురించి రోజు అనుమానమే. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వాళ్ళకి అనుమానం వచ్చి ఫోన్ చేస్తూనే ఉంటారు. తన ఇంటి పేరిటి వాళ్ళు ఎవరైనా మరణం చెందితే 10 రోజులు 11వ రోజు స్నానంతో శుద్ధి. 11వ రోజుతో ఇంటి పేరిటి వాళ్ళు పోతే స్నానం చేస్తే పోతుంది. మూల పురుషుడు మొదలు 7వ తరం వరకేటిది. మళ్ళీ 7 తరాలు దాటితే ఇంటి పేరిటి వాడైనా లెక్కలే. మళ్ళీ 7 తరాలు దాటిన తర్వాత మైలు లేదండో గుర్తుపెట్టుకోండి. మన ఇంటి పేరిటి వాళ్ళే ఉన్నారనుకుందాం. ఆ ఇంటి పేరిటి వాళ్ళు వరసగా 7 తరాలు దాటిపోయింది కదా. మా ఇంటి పేరు వద్దిపర్తి. మా 7 తరాలు దాటి 8వ తరంలోకి వచ్చాక ఇంకా పెద్దనాన్నగారి కుటుంబంతో మనకేం సంబంధంలా. ఏం చేత 7 తరాలు దాటిపోయాక 8వ తరంలో పెద్దనాన్న లేదు, చిన్ననాన్న లేదు. ధామ్ అయ్యా కేసరపల్లి వారు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ 7 తరాలు దాటాక ఇంకా మనం వాళ్ళ పాత వాళ్ళందరినీ పట్టించుకోకర్లా. కేవలం మన అన్నదమ్ములదే మనకి పట్టింపు, తక్కినవేహీ లేవు. ఆ ఇళ్లలో ఆ ఇంటి పేర్లతో కనెక్షన్ కట్ అన్నాడు. జననా శౌచం కూడా అంతే. ఒకప్పుడు పుష్కర పురుషుడు పరశురాముడికి శ్రాతగా ఇది చెప్పాడు అని అగ్నిహోత్రుడు వశిష్ఠాదులకు చెప్పాడనమాట. ఇందులో వరసగా చెబుతున్నది వినండి చాలా జాగ్రత్తగా. చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది, పళ్ళు రాకుండా చచ్చిపోతారు. ఆ క్షణం వాడు చచ్చిపోయిన రోజే స్నానం చేస్తే శుద్ధి అయిపోయినట్టు ఇంకెళ్ళలేదు. పళ్ళు రాకుండా పోయారు చిన్నపిల్లలు. కొంతమంది ఇళ్లలో పాపం ఏం చేస్తాం మనం, కాలప్రభావంలో చిన్నపిల్లలు పళ్ళు రాకుండా పోతే, దంతాలు రాకుండా పోతే ఆ రోజు స్నానం చేస్తే శుద్ధి. దంతాలు వచ్చిన తర్వాత వెళ్ళిపోతే ఒక రాత్రి అంతా మైలపట్టాలి, మర్నాడు స్నానం చేయాలి. ఉపనయనం అవ్వకుండా చచ్చిపోతేనో 3 రోజులు పక్షిని అంటారు. ఉపనయనం అయ్యాక చచ్చిపోతే సేమ్ 10 రోజులు అశౌచం. 3 సంవత్సరాల లోపు బాలుడు మరణిస్తే శూద్రులైతే 5 దినముల తర్వాత అశౌచం పోతుంది. తక్కిన వాళ్ళకైతే 11 రోజులు తప్పదు. ఇంకా వివాహిత స్త్రీ మరణిస్తే, పెళ్ళైపోయిన తర్వాత అమ్మాయి మరణిస్తే ఆ అమ్మాయి అన్నగారులకి వాళ్ళకి ఏమీ లేదట. అసలు పితృకులం వారికి శౌచమే లేదంటున్నారు. మరి ఎవడు చెప్పాడో కానీ సోదరి చచ్చిపోతే పక్షిని పట్టమని చెప్పాడు ఈ మధ్యన అవడం. మరి ఇందులో సుస్పష్టంగా ఏం చెప్పాడంటే స్త్రీకి పెళ్ళయ్యాక చచ్చిపోతే పితృకులము వారికి మైల లేదు. అంటే ఏమంటే ఆ అమ్మాయి అన్నగారికి, ఆ అమ్మాయి తండ్రికి, ఆ అమ్మాయి తమ్ముళ్ళకి, వాళ్ళు పితృకులం వాళ్ళు కదా, వాళ్ళకి ఏం మైల లేదు. ఇంకెంతకంటే మనకి ప్రామాణికంగా ఉందా? లేదు అంటారు. వివాహితాసు శ్లోకం ఏమిటి? వివాహితాసు నా అశౌచం పితృపక్షే విధీయతే. పితృపక్షం వాళ్ళకి పెళ్ళైపోయిన తర్వాత అసలు ఈ మైలే లేదు సుమా, హాయిగా నువ్వు ఇంట్లో కూర్చో, నీకేం ప్రాబ్లం. తండ్రి ఇంట్లో పుత్రిక పెట్టన కంటే పుట్టింటికి పురిటికి తీసుకొస్తూ ఉంటారు. అనుభవాలు అవుతాయి భవిష్యత్తులో. మొదటిసారో 2 సార్లు కానుపులకు తీసుకొస్తారు. కొంతమంది ఎన్నాళ్ళైనా ఇంటికి వచ్చి పూరి రోజుకుంటున్నారు. ఇప్పుడు ఒక్క కానుపుతోటి ఏడుస్తున్నారు కాబట్టి గొడవ లేదనుకోండి. అది చెప్తున్నాను. పూర్వం 12 సంతానాలు కూడా ఇంటికి వచ్చే కానివారట. తండ్రి గారు క్షవరం వాడు ఆస్తంట 10 ఎకరాలు అలా పోయింది ఒక ఆయనకి. కూతురికి పురుడు వేయడానికి 10 ఎకరాలు ఖర్చు పెట్టాడు పాపం. సరే, మొత్తం మీద తండ్రి ఇంట్లో ఏ కూతురైనా పెళ్ళయ్యాక బిడ్డని కంటే ఒక రోజు మాత్రం ఆ తండ్రి కూడా జాతాశౌచ్యం కింద పాటించడం మంచిది అన్నాడంతే. ఆ స్త్రీకి మాత్రం 10 రోజుల తర్వాత శుద్ధి అవుతుంది. వివాహమయ్యిన కన్య పితృగృహంలో మరణిస్తేనో, తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళైన అమ్మాయి చచ్చిపోయింది,
అప్పుడు మాత్రం పక్షిని పట్టవలసిందేట. ఎందుకని ఇంట్లో చచ్చిపోయింది గనక. ఇంట్లో చచ్చిపోతే పక్షిని అండి ఎవరన్నా, అంతే, అంతకుమించి లేదు. ఆ తర్వాత మీరు గురువుగారండి మీరు పూజలు చేయకండి ఇంట్లో అని బోడి సలహాలు అప్పుడు గురువుగారికి ఇవ్వకూడదు. అర్థమైందా? అదనమాట. 3 రోజులతో అవతల వాడితో ఎవడో సంబంధంలా మనకి. 3 రోజుల తర్వాత అసలు ఏమి సంబంధంలా. ఆ ఇంట్లో మొగుడు పోయిన స్త్రీ ఉన్నా, లేకపోతే పారిపోయిన భర్త ఉన్నా, 3 రాత్రుల తర్వాత వాళ్ళకి ఏమీ లేదు. సమాన శౌచానికి ముందు శుద్ధి చేసుకుంటే చాలు. 3 రోజుల తర్వాత ఇంటికి శుద్ధి, అలా నీళ్లు తల్లేసినా, ఆ ఇంట్లో వాళ్ళు స్నానం చేసినా ఇక ఏమీ లేదు. అది పరమశుద్ధి. గుర్తుపెట్టుకోండి. వింటున్నారా అమ్మా? ఆ తర్వాత చూడాలంట అని వాడికి వీడికి నువ్వు ఒట్టేటి చెప్పక్కర్లా. ఇవేం అవసరంలా. అమావాస్య కనుక అయితే, అది ఒక అమావాస్య కనుక అయితే ఏమవుతుంది? అమావాస్య అయితే ఒక్కరోజు శుద్ధితో పోయిందిట, ఏకశుద్ధి. ఎవరైనా మన ఇంట్లో ఏ కారణం చేతనే చచ్చిపోతే అమావాస్య అయినట్టయితే ఒక్కరోజు శుద్ధి చాలు. మర్నాటి నుంచి ఇంకేం లేదు అశుచి. మనకే సంబంధంలా, ఇంటి పేరిటి వాళ్ళు కాదు కనుక అని యమధర్మరాజు గారు ఒకానొకప్పుడు చెప్పిన ధర్మం ఇది. ఎవరు చెప్పారు ఇది? అసమానం ద్వితీయేన ధర్మరాజవతో యథ ధర్మరాజవచస్సు ఇది అన్నారు. అంటే యమధర్మరాజు గారి కంటే నీకు బాగా తెలుసా? యమధర్మరాజా నువ్వెవడవయ్యే చెప్పడానికి, మాదే, మేము భూలోకంలో మాదండి అని అంటే, ఆ తర్వాత ఎప్పుడోకప్పుడు యమధర్మరాజు గారికి టైం వస్తుంది. ఎరా నేను భూలోకంలో పలానా చెబితే నా మాట కాదంటావా అంటాడు. ఆ తర్వాత ఆయన మీరు పడండి, నాకు అనవసరం, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఇంకా దేశాంతరంలో ఉన్నారు. మన ఇంటి పేరిటివాడు, మన బంధువు, దగ్గరవాడు, 7 తరాలు దాటకుండా ఉన్నవాడు ఉన్నాడే, అటువంటి వాడు పోయిన విషయం దేశాంతరంలో ఉంటే ఏ రోజు తెలిస్తే ఆ రోజు నుంచి 10 రోజులు దాటిపోతే మనం 10 రోజులు పట్టక్కర్లా, ఆ మిగిలిన రోజులు పడితే చాలన్నమాట. ఒక వ్యక్తి ఇంటి పేరిటివాడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన 5వ రోజు తర్వాత తెలిసింది వీడు దేశాంతరంలో ఉన్నాడు. 5 రోజుల తర్వాత మనకి శుద్ధే. మిగిలిన రోజులకు మాత్రమే అశౌచం పట్టాలి. 10 రోజులు అయిపోయింది. 11వ రోజు వీడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక అశౌచం విషయం తెలిసింది. అప్పుడు మాత్రం ఇంటి పేరిటివాడు తండ్రో తల్లో సొంత అన్నగారో లేకపోతే తరం దాటకుండా ఒక తరం గడిచినటువంటి కుటుంబము అయితే 3 రోజులు మాత్రం ఇంటికి వచ్చాక పట్టవలసిందేట పక్షిని. 10వ రోజు విన్నా సరే, 11వ రోజు విన్నా సరే. సంవత్సరం దాటిన తర్వాత వార్త తెలిస్తే స్నానం చేస్తే చాలు, ఇంకేం లేదు. మాతామహుడు గాని ఆచార్యుడు గాని గురువుగారు మరణిస్తే కూడా పక్షిని పట్టాలటండి. గుర్తుపెట్టుకోండి. ఏళకోళం కాదు, గురువుగారు అంత గొప్పవాడు గనక. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఇప్పుడు సంవత్సరం లోపు తాత గాని గురువు గాని చచ్చిపోయిన వాటి వింటే భవిష్యత్తులో ఎప్పుడైనా నేను ఢామ్ అంటే సంవత్సరం లోపు కనుక మీకు ఆ వార్త తెలిస్తే 3 రోజులు మీరు కూడా పక్షిని పట్టాలట. గురువు గారు అంత పితృ సమానుడు కనుక. లేని పోను కూడా అనవసరంగా గురువు గారిని ఆశ్రయించండి, ఇది దిక్కుమాలాడు అనుకోకండి. ఏం చేస్తాం మరి, తప్పదు, ఆశ్రయించాల్సింది ఎప్పుడోకప్పుడు. ఎప్పటికైనా ఇది జీవితంలో తప్పదు కనుక. ఇక గర్భస్రావం ఎన్నో మాసంలో జరిగిందో అన్ని రాత్రులతో స్త్రీకి శుద్ధి అవుతుంది. ఒక్కొక్కసారి 5వ మాసంలో గర్భస్రావం అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు దురదృష్టవశాత్తు. అప్పుడు ఆ ఆడపిల్ల మాత్రమే, భర్తకు ఉండదట మళ్ళీ. ఇదేమిటో మరి విచిత్రం. అసలు ఈ గర్భమునకు మూలకారకుడైన భర్తకు అశౌచం లేదు, కానీ గర్భవతి గర్భస్రావం అయిపోతే 3వ నెలలో గర్భస్రావం అయితే 3 రాత్రులు మాత్రం అశౌచం పట్టాలట. ఏం చేద్దంటే కడుపులో మొయ్యడం వల్ల. అది ఆవిడకది. తర్వాత సేమ్ గోత్రం వాళ్ళు చచ్చిపోయారండి, మాకు వాళ్ళకి బాగా రిలేషన్ ఉందండి, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయండి అని అనుకుంటే అదే గోత్రం వాళ్ళు అది విన్న వెంటనే స్నానం చేస్తే శుద్ధి అవుతుంది. ఏ ఇంటిలో అయినా మన ఇంటి పేరిటివాడు కానివాడైతే మాత్రం మరణిస్తే 3వ రోజు అయిన తర్వాత అగ్నిహోత్రం వెలిగిస్తే దీపారాధన చేస్తే 3వ రోజు శుద్ధి అయిపోయాక ఆ ఇల్లు వైకుంఠంతో సమానం గనక ఇంకక్కడ ఏ పనులైనా చేసుకోవచ్చు, దానికి దోషం లేదట. 3 అగ్నులు వెలిగిస్తే చాలు, 3 దీపారాధన ఒత్తిడి వేసి వెలిగిస్తే చాలు, ఇంకా ఇల్లు శుద్ధి అయిపోయినట్టు. ఒక దుష్ట నక్షత్రాలను ఉంటాయి. ఆ దుష్ట నక్షత్రాల్లో మరణిస్తే మాత్రం కొంతకాలం పాటు ఇల్లు విడిచిపెట్టడం చాలా మంచిది. అయ్యా, మొత్తం మీద మరణించిన వారు దేవత్వం పొందినా నరకంలో ఉన్నా మనం వారికి శ్రాద్ధం మాత్రం పెట్టాలి. శ్రాద్ధం పెట్టడం చాలా అవసరము. ఇవన్నీ నియమాలు. అస్థి సంచయనము, అస్థి నిమజ్జనము, ఇవన్నీ పితృదేవతాదులకు శుభప్రదాలు అవుతాయి.
ఇంకా రకరకాలైనటువంటి అనేక దివ్యమైనటువంటి శుభాశుభ విశేషాలు చాలా చెప్పాడు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వాటితో మళ్ళీ రేపు కలుసుకుంటాం. ఇప్పుడు ఈ వినడం ముందు చూశారు, ఇది మీ అందరికీ పూర్వజన్మ సుకృతం. అది అందువల్ల తప్పక శ్రద్ధాసక్తులతో ఇప్పుడు వచ్చే శాస్త్రాలు వినండి. మనకి ఒక్క